ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 18వ అధ్యాయము 15వ లేఖనాన్ని మనము పరిశీలనగా చూద్దాం. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. దేవుడు తన లేఖనము ద్వారా ఈ దినం మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ దినం పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినము అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము మనందరి చెవులకు వినబడటకు దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. జ్ఞానులు యొక్క చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. మన యొక్క హృదయములు ఏ రీతిగా ఉన్నాయి? వివేకముతో మనసున మనం ప్రభువుల యొక్క తెలివిని మనం కూడా సంపాదించుకోవాలంటే దాన్ని వెదికే వారిగా ఉండాలి, సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమని ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకునేలా ఖచ్చితంగా ఆయన తెలివిని మనం సంపాదించుకోవాలి. మన మనస్సు అట్టి జ్ఞానమును వెదకనేలా దాన్ని మనం సంపాదించుకున్నటకు స్థిరముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి జ్ఞానయుక్తమైన మాటలను మనం వినాలి అంటే ఈ దినమున ఆయన మందిరంలో ఉండాలి. అంతేకాకుండా వివేకము కలిగిన మనస్సును మనం సంపాదించుకోవాలంటే ఈ దినమున మనం అందరం కూడా తెలివి కలిగిన వారిగా దాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి అనుకున్నట్లయితే ఆయన మందిరంలో ఉండాలి. ఆయన నివాసయోగ్యమైనటువంటి పరిశుద్ధ స్థలములలో మనం ఉన్నట్లయితే ఆయన యొక్క జ్ఞానయుక్తమైన మాటలు మన చెవికి వినబడతాయి. మన మనస్సు, మన హృదయము అట్టి వివేకము కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి ఆ యొక్క వాక్యముల మీద మనస్సును స్థిరముగా నిలుపుకోగలం. అలా ఉన్నామో లేదో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అట్టి జ్ఞానము, అట్టి వివేకం కలిగిన మనస్సును కూడా మనకిస్తాడు. అందుకే ఈ దినమా మనమందరం కూడా ఈ ఆదివార దినమా ఆయన వాగ్దానమును వినుటకును, అలాగే ఆయన యొక్క వర్తమానమును మనం విని అట్టి జ్ఞానమును సంపాదించుకున్నట్టుకును ఆయన మందిరములో ఉండాలని దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాటలు మనలో ఫలించుటకు గాను అందరం కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామంలో మీకు అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలోనూ, మా యొక్క అనుదిన ప్రవర్తనలోను మీ యొక్క జ్ఞానం కొరకు వెదికేవారుగాను, అలాగే మీ తెలివిని సంపాదించుకునే బిడ్డలుగాను, నీ ప్రియ బిడ్డలందరినీ కూడా వీక్షించు ఉన్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మమ్ములను మేము మిక్కిలిగా తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.